స్వయంగా లిక్కర్ కేసులో ఇది దొంగ పచ్చి మంది అమ్మేస్తున్నారని, ఆరోగ్యాలు పాడవుతున్నాయి, మనుషులు చనిపోతున్నారని మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి మాట అంటే, నువ్వు తాగుతున్నావా అని అడిగారండి ఈ విషప సాయిరెడ్డి. ఈ విషప ప్రచారాన్ని ప్రజల్లో విషాన్ని నింపుతూ ఉంటాడు ఓ పక్క నుంచి ఈ విషప సాయిరెడ్డి. అలాంటి వాళ్ళందరూ బానే ఉంటున్నారు, కానీ వేళ ప్రజల ముందు మేము అదే చెప్పాం కదా చంద్రబాబు నాయుడు గారు ధర్మరాజులు, మేమేమో నీతి మంత్రులు. ధర్మరాజు కూడా అతి మంచితనానికి వెళ్ళిపోయి చేస్తే వెళ్ళిపోయారు, ఆయన కూడా రాజ్యాలు పోయి. మరి ఏమని ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా మరి ఏంటి, మరి మీరు కేంద్ర బలగాలు దింపాలి, రాష్ట్రపతి పాలన విధించేయాలని చెప్పి ఆయన ఢిల్లీ వస్తారు. దింపండి, ఈ జరిగిన 5 ఏళ్ల పైన ఇప్పుడు దింపాలని ఏదో ఒకటి చెయ్యండి. మీరేమో అసెంబ్లీ గేట్ లో బయట కార్ అందరినీ వదిలేయాలంటే లోపలికి పిలిపిస్తారు రామదా అని. కాదు అదేనండి, మీరు నిజమే అంటే నేను అనేది అతి మంచితనం కూడా ఒక్కొక్కసారి చేతగంతనం కింద అవుతుంది కదా. కాదండి, మర్యాద తెలియనోడికి మర్యాద ఇవ్వడం కూడా తప్పే అనిపిస్తుందండి ఈవేళ. అంటే అప్పుడు కేడర్ ఏమవుతుంది, కొంత నిరాశకి వెళ్తుంది కదా. ఏంట్రా బాబు తన్నులు తిన్నాం, వీళ్ళేంటో అసలు మంచిగా చేస్తున్నారు వీళ్ళు ఇలా. ఈవేళ అందరికన్నా ఎక్కువ ఈ వివరాలన్నీ ఎవరిస్తున్నారు తెలుసండి బయటికి? టీడీపీ సోషల్ మీడియా ఇవన్నీ కూడా బయట పెడుతున్నారు. వాళ్లే అందరికన్నా ముందుండి గట్టిగా బాధపడుతున్నారు. వచ్చి వివరాలన్నీ కూడా వాళ్ళ నుంచే వస్తున్నాయి. ఓకే, నిన్న ఎగ్జాంపుల్ ఉందండి, నిన్న చిన్న లాస్ట్ మినిట్ చెప్పేస్తాను. నిన్న విశ్వసాయిరెడ్డి రాజ్యసభలో ఓపెన్ చేస్తున్నాడు, ఈ ఏదో ఎలిగేషన్స్ చేస్తున్నారు. చైర్మన్ గారు చాలా క్లియర్ కిట్ గా ఖండించారు. నువ్వు సాయంత్రం లోపు నువ్వు చెప్పిన దానికి ఏమైనా వివరాలు చెప్పేటట్టయితే చెప్పు, లేకపోతే మూసు కూర్చో అని చెప్పారు. అంత గట్టిగా ఉండాల్సిన అవసరం మాత్రం వేళ ఉన్నది ఏపీలో కూడా. మీరు ఆ క్లిప్ చూసారా లేదానండి? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల పైన ఆయన చెప్తున్నారు.